నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ రోడ్లపైకొచ్చారు. వారిని నిరోధించేందుకు పోలీసులు రోడ్లపై భారీ బారికేడ్లను, బాష్పవాయువు డ్రోన్లనే కాకుండా రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. సామాన్య ప్రజలు గాయపడుతున్నారు. బాష్పవాయువు ప్రయోగాలను ఆపండని రైతు నాయకులు పదే పదే విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించిన 2 ఏళ్ల తర్వాత మళ్లీ రైతులు రోడ్లపైకొచ్చారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రైతు నాయకులు చలో ఢిల్లీ పిలుపునిచ్చారు. దీంతో 2 రాష్ట్రాల రైతులు ఢిల్లీకి చేరుకునే ప్రయత్నం చేస్తుండగా పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు, కనౌరి ప్రాంతంలో కేంద్ర బలగాలు నిలువరించే ప్రయత్నం చేశాయి. అనేక దొంతరలుగా ఉన్న బారిగేడ్లు, టియర్ గ్యాస్, రబ్బరు బుల్లెట్లను రైతులపై ప్రయోగించి వారిని అక్కడే ఆపాలన్న ప్రయత్నాన్ని రైతులు అడ్డుకోవడంతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. 26 మంది ఆందోళనకారులు, పారామిలిటరీ సిబ్బంది, 2 మీడియా వ్యక్తులు గాయాల పాలయ్యారు. అయితే భద్రతా సిబ్బందిపై ఆందోళనకారులు రాళ్లు విసరటంతో వారికి గాయాలయ్యాయి. పంజాబ్, హర్యానా రాష్ట్రాల భూభాగంలో డ్రోన్లతో బాష్పవాయు గోళాలను ప్రయోగించవద్దని చెప్పినట్లు పాటియాల డిప్యూటీ కమిషనర్ షకౌత్ అహ్మద్ తెలిపారు. అయితే మంగళవారం సాయంత్రం వరకు అనేకసార్లు బాష్పవాయు గోళాలను ప్రయోగించారని స్థానికులు, రైతులు చెబుతున్నారు. హర్యానా పోలీసుల ప్రకారం ఆత్మరక్షణలో భాగంగా డ్రోన్లను పారామిలిటరీ ప్రయోగించిందన్నారు. ఈ వారం మొదట్లో కేంద్ర మంత్రులతో అనేక దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు చలో ఢిల్లీ పిలుపు ఇచ్చారు. మంగళవారం ఉదయం 10 గంటలకే రైతులు ట్రాక్టర్, ట్రాలీలతో వారి మార్చ్ మొదలైంది. ఉదయం 11:30 ఘగ్గర్ నది బ్రిడ్జిపై మొదటి లైన్ బారికేడ్లను తొలగించేందుకు రైతుల గుంపు ప్రయత్నిస్తూ ఉండగా డ్రోన్లతో బాష్పవాయు గోళాలను వారిపై ప్రయోగించారు. కేంద్ర బలగాలు వాటర్ క్యాన్లు, రబ్బర్ బుల్లెట్లను కూడా రైతులపైకి గురిపెట్టారు. ఆందోళనకారులు కాంక్రీట్ బారికేడ్లను తాళ్లతో కట్టి ట్రాక్టర్ల సహాయంతో తొలగించారు. అలాగే ఇనుప ముళ్ల కంచెలు, వాహనాలను ఆపేందుకు రోడ్లపై అమర్చిన స్పైక్ స్ట్రిప్లను కూడా రైతులు సాయంత్రానికి అధిగమించారు. మంగళవారం 2 గంటల పాటు కనౌరి, శంభు ప్రాంతాలు రణరంగంగా మారాయి. 12:30 రైతులంతా అక్కడికి చేరుకున్నారు. వారికి మద్దతుగా మరికొందరు రైతులు పంజాబ్, హర్యానా నుంచి చేరుకొని ఢిల్లీ వైపుగా ప్రయాణిస్తూ ఉండగా హర్యానా పోలీసులు రైతులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్లను ప్రయోగించారు. రైతులు రాత్రంతా రోడ్లపైనే ఉన్నారు. ప్రభుత్వంతో ఘర్షణలు మేము కోరుకోవటం లేదని, వారే రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్లతో మమ్మల్ని గాయపరుస్తున్నారని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ జనరల్ సెక్రటరీ చెప్పారు. ప్రస్తుత ప్రజాస్వామ్యం ఇలా అయిపోయిందని, మాపై దాడులు చేస్తున్నారని ఆయన వాపోయారు. మేము ప్రజాస్వామ్యయుతంగా మా హక్కులను పరిరక్షించేందుకే చూస్తున్నామని సంయుక్త కిసాన్ మోర్చా కన్వీనర్ అన్నారు. ఈ 2 నాయకులు కనీస మద్దతు ధర, రైతు రుణమాఫీలపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వారి కాన్వాయ్ల్లో 5 నెలలకు సరిపడా నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్లు, స్టవ్లు, టెంట్లు తెచ్చుకున్నారు. ట్రాక్టర్లతో ఢిల్లీ వెళ్లటానికి అనుమతించబోవటం లేదని, వారు కాలినడకన వెళ్లొచ్చని, అవసరమైతే ట్రైన్ లేదా బస్సులను ఏర్పాటు చేస్తామని హర్యానా ఐజీ తెలిపారు. ఇందుకు అనుగుణంగా హర్యానాలో సెక్షన్ 144ను అమలు చేస్తున్నామన్నారు. రైతులు మాత్రం పొలాల నుంచి నడిచి వెళ్లటానికి కూడా రాష్ట్ర పోలీసులు అనుమతించటం లేదని, పంట చేలల్లో కూడా రబ్బరు బుల్లెట్లను, టియర్ గ్యాస్లను ప్రయోగిస్తున్నారని అన్నారు. ఇవి రైతు సంఘాల పిలుపు మాత్రమే కాదని, రైతులంతా కలసికట్టుగా ఈ ఆందోళనలో పాల్గొని మద్దతిస్తున్నారన్నారు. ఈ రోజు కాకపోయినా 1-2 రోజుల్లో బారికేడ్లను తొలగిస్తామని ఒక రైతు తెలిపారు. ఇదిలా ఉండగా పంజాబ్, హర్యానా హైకోర్టులు రైతుల ఆందోళనలపై 2 రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేశాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇందులో చేర్చాల్సిందిగా కోర్టులు ఆదేశించాయి. దీనిపై ఫిబ్రవరి 15న విచారణ చేపడతారు.